హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం తెలంగాణ సచివాలయానికి ఆగస్ట్ 15 రోజున చూడడానికి వచ్చాను. ఈవినింగ్ టైంలో ఈ విధంగా జెండా కావడంతో అందరికీ ఆఫీస్లో హాలిడేస్ ఉన్నాయని చూసి అందరు చూడడానికి వచ్చారు. ఇక్కడ చూడండి తెలంగాణ సచివాలయానికి ఏ విధంగా లైటింగ్ చేసినారు అనేది చూపిస్తాను మొత్తము. ఇక్కడ తెలంగాణలో అమరవీరుల స్తూపము, ఇది ఎగ్జాక్ట్ లుంబిని పార్క్ పక్కన ఉంది. తెలంగాణ సచివాలయానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా. పూర్తిగా చూడండి వీడియో ఎండ్ వరకు. ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జెండా సెలబ్రేషన్ కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ కానీ దాని కానీ అందరికీ జెండాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీతో వచ్చేసి అందరు ఫోటోలు కలిసి దిగుతారు. ఇక్కడ గేటు బయట దూరంగా నుంచి చూపిస్తాను. ఈ గేటు లైటింగ్స్ కవర్ కానికి ఇంకా మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. తెలంగాణ సచివాలయం లోపల మెయిన్ గేట్ నుంచి దగ్గరికి చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎలా వచ్చి ఫోటోలు దిగుతారు. మీరు ఇక్కడికి వచ్చి చూడలేకపోవచ్చు హైదరాబాద్లో. అందుకనేసి వీడియో అనేది పూర్తి వరకు చూసుకున్నట్లయితే మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన జనాలతో సమానంగానే మొత్తం సచివాలయాన్ని చూసినట్టు అవుతుంది. ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే మనకు అశోక చక్రం లెక్క అటువైపు ఇటువైపు కానీ లైటింగ్లో కూడా గేట్ పైన అయినా కూడా చేంజింగ్ చేసిన కలర్లో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, సీఎం లోపలికి వెళ్ళడానికి దారి. పైన చూపిస్తాను చూడండి. చూసిరా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటరియట్ అని ఇక్కడ వచ్చేసి తెలుగులో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఉంది. వాతావరణంలో సన్నగా చినుకులు వస్తున్నాయి. వర్షం సన్నటి చినుకులు పడుతున్నాయి. చూడండి మెయిన్ గేట్ దగ్గర ఏ విధంగా జనాలు రష్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్లో మన గేట్లో నుంచి కాకుండా క్లారిటీగా కనిపిస్తున్నాడు. చూడండి ఇక్కడ వచ్చేసి మెయిన్ గేట్ లోపల నుంచి ఇక్కడ నుంచి పూర్తిగా కవర్ అవుతుంది మనకు తెలంగాణ సచివాలయం అనేసి. ఇక్కడ తెలంగాణ పోలీసు సెక్యూరిటీ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. ఎంట్రన్స్ నుంచి ఇలాగ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి సీఎం గారి ఆఫీస్కి. ఇందాక మీకు లోపల నుంచి చూపించాను కదా. మెయిన్ గేట్ లోపల నుంచి ఇక్కడ అటువైపు ఇటువైపున 2 గేట్లు ఉన్నాయి. మధ్యలో వచ్చేసి ఇందులో సెక్యూరిటీ ఉంటుంది అన్నట్టు.
ఈజీగా కవర్ అవుతుంది ఇలా ఫోన్ని రొటేట్ చేస్తే. బెలూన్స్ చూడండి ఎన్ని రకరకాలు. ఫ్యామిలీస్ కూడా అందరూ వీడియో కాల్ చేసి చూపిస్తారు. వాళ్ళు ఇక్కడికి రాలేకపోతారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్. నేను అందుకనేసి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను, చూడండి పూర్తిగా. లోపల కూడా గార్డెన్ ఎంత పచ్చగా ఉంది, మొత్తం గడ్డితో. మనకు అక్కడ చూసుకున్నట్లయితే అంబేద్కర్ స్టాచ్యూ, అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంది. తెలంగాణ సచివాలయానికి పక్కనే అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర వచ్చేసి మెయిన్ టూరిస్ట్ ప్లేస్. అందరు ఇక్కడే, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ వర్షం వచ్చేసింది. పిల్లగానికి ఎట్లా ఆయన తడవకుండా పిల్లగాని అర్థంగా పెట్టుకున్నారు. అమరవీరుల స్థూపం.